పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రిష్ జాగర్లమూడి చేసిన జ్యోతి కృష్ణ చేస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఈ మూవీ రిలీజ్ డేట్ మార్చి 28 అని ఎప్పుడో తేల్చారు. కానీ ఈ డేట్ కి పవనుడు థియేటర్లోకి వస్తాడా లేదా అనే క్లారిటీ ఇంకా రాలేదు. మరోపక్క ఈ సినిమా మెయిన్ సీన్స్ షూట్ ఇంకా పూర్తి కాలేదని, ఆ సీన్స్ షూట్ చేయాలంటే పవర్ స్టార్ సెట్ లో అడుగు పెట్టాలని అంటున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ చేస్తున్న ప్రతి ప్రోమోల్లో, పోస్టర్స్ లో సినిమా డేట్ మాత్రం మారటం లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటుగా రెండు చిన్న సినిమాలు ఆ డేట్ కి రిలీజ్ ని ఫిక్స్ చేయటమే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక పవర్ స్టార్ పై ఇద్దరు నితిన్లు పోటీకి సిద్ధమయ్యారంటున్నారు. పవన్ హరిహర వీరమల్లుతో రెండు చిన్న సినిమాలు పోటీ పడుతున్నాయట. అందులో ఒకటి తనకు వీరాభిమాని అయిన నితిన్ సినిమా, మరోటి ఎన్టీఆర్ బావమరిది నార్ని నితిన్ సినిమా. ఈ రెండు సినిమాలు పవన్ సినిమాకి పోటీగా వస్తుండటంతో హరిహర వీరమల్లు సినిమా మార్చి 28కి గ్యారంటీగా బాక్స్ ఆఫీస్ గేట్ లోపలికి వస్తుందా రాదా అనే డౌట్ లో ఫ్యాన్స్ లో ఎక్కువయ్యాయి. ఎందుకంటే నితిన్ తో వెంకీ కుడుమల చేసిన రాబిన్ హుడ్ మూవీ మార్చ్ 28న వస్తుందని మేకర్స్ తేల్చారు. అలానే నార్ని నితిన్ మూవీ మ్యాడ్ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ కూడా అదే డేట్ కి రాబోతుందని క్లారిటీ ఇచ్చింది ఫిల్మ్ టీమ్. అంటే ఈ రెండు సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి అంటే పవన్ సినిమా లేనట్టుగా అనే మాటలే ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి. మరి ఇంత పెద్ద సినిమా రంగంలోకి వస్తే చిన్న సినిమాలు ఖచ్చితంగా లైన్ లో నిలబడవు. అలాంటిది ఈ డేట్ కి రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలు థియేటర్ కి రెడీ అయ్యాయంటే పవర్ స్టార్ సినిమా లేనట్టే రానట్టే అనే మాటలు అటు ఫ్యాన్స్ లో ఇటు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. చూద్దాం హరిహర వీరమల్లు టీం కొత్త డేట్ ఓపెన్ చేస్తుందా లేక ఆ డేట్ కే వస్తుందా అని. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.